మహానాడు తర్వాత కేబినెట్ విస్తరణకు సీఎం చంద్రబాబు ముహూర్తం ఖరారు చేశారా? పవన్ సోదరుడు నాగబాబుకు కేబినెట్ లో కీలక పదవి దక్కనుందా? బీజేపీ నుంచి మరొకరికి మంత్రి పదవి ఇవ్వనున్నారా అంటే అవుననే చర్చ అయితే పొలిటికల్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలయ్యింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే దాదాపు అన్ని కేబినెట్ బెర్తులను పూర్తి చేశారు. అయితే ఒక్క ఖాళీ మాత్రం అలాగే ఉంచారు. దీంతో ఆ ఒక్క పోస్టు కోసం చాలా మంది ప్రయత్నాలైతే మొదలు పెట్టారు. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అది కూడా జరగనే లేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ఉండదా అనే అనుమానాలైతే తలెత్తాయి. అయితే మహానాడు తర్వాత కేబినెట్ ను విస్తరించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విస్తరణలో మెగా బ్రదర్ నాగబాబుతో పాటుగా బీజేపీకి మరొక పదవి, టీడీపీ నుంచి ఇద్దరికి దక్కనున్నట్టు తెలుస్తుంది. ముగ్గురు మంత్రులపై వేటు పడే అవకాశం ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరులో కడప వేదికగా టీడీపీ మహానాడు జరగనుంది. ఆ తర్వాత జూన్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పాటై తొలి ఏడాది పూర్తి కానుంది. ఈ సమయంలోనే పాలన పరంగా నిర్ణయాలకు చంద్రబాబు సిద్ధమయ్యేలా ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు. మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయి అని పార్టీలో ప్రచారం అయితే సాగుతుంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో నాగబాబుకు మంత్రి పదవి వేళ బీజేపీ నుంచి మరొక మంత్రి పదవి కోసం ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు. కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి ఇద్దరు మంత్రులైతే ఉన్నారు. ఏపీ కేబినెట్ లోను బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉండాలి అనే చర్చ అయితే తెర మీదకు వచ్చింది. అందులో భాగంగా బీజేపీ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన పైన చర్చ అయితే జరుగుతున్నట్లు కమలం పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటుగా మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఇద్దరు మంత్రులను పక్కన పెట్టే అవకాశం అయితే ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం మంత్రుల్లో కొందరి పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి కేబినెట్ భేటీలోనూ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. అయినా కొందరు మంత్రులు చొరవ చూపకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా కొందరు మంత్రుల వ్యవహార శైలిపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. తాజాగా మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వారి పనితీరుపై వివరిస్తూనే మారకుంటే మార్పు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఈ యొక్క జాబితాలో రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ వంటి వారి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న మంత్రుల్లో కొందరి శాఖలను మార్చే అవకాశం ఉందని సమాచారం. కొంతమంది మంత్రులు తమ పేషీలో అవినీతి అధికారులను పెట్టుకోవడం, శాఖపరంగా కొందరు అవినీతికి పాల్పడుతుండడం ముఖ్యమంత్రి పేషీ దృష్టికి వచ్చింది. అందుకే అలాంటి మంత్రుల శాఖలను మార్చడం ద్వారా వాటికి అడ్డుకట్ట వేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీ నుంచి వచ్చిన కొందరు శాఖలతో పాటు రాయలసీమకు చెందిన ఓ మంత్రి శాఖను కూడా మార్చే అవకాశం ఉన్నట్లు అంచనా. అలాగే నాగబాబుకు ఇప్పటికే జనసేన మంత్రులు నిర్వహిస్తున్న వాటిలో ఓ శాఖను కట్టబెడతారని తెలుస్తుంది.